ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యులు. పచ్చితామసుల మమ్ము పరమ సాత్వికులగా ఇచ్చటనే చేసినాడు ఎంత చిత్తము. ఇచ్చగించి మా కులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృప చేసెను అన్నమాచార్యుడు. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. మరి ఈనాటి కార్యక్రమంలో ఎటువంటి సంకీర్తన వారు వినిపించనున్నారో వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. ఓం నమో వెంకటేశాయ. మరి ఏ గానము ఏ రాగంలో మాకు వినిపించనున్నారు? అన్నిటికిది పరమౌషధం. అన్నమయాచార్య సంకీర్తనం అన్నిటికీ పరమౌషధం. మోహన కళ్యాణి రాగంలో అన్నిటికిది పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము. ఎంత బాగుంది శబ్దం, విమలౌషధం. మనకు తట్టవు అలాంటి పదాలు. ఔషధం విమలంగా ఉండడం ఏమిటి? ఔషధంలో మలినం ఉంటుందా? ఉండదు. కానీ మనకి ఆ మాట అలా ప్రయోగించాలి అన్న థాట్ మనకు రాదు, కవులకే వస్తుంది. అందున అన్నమయ్య లాంటి వాళ్ళకు వస్తుంది. వెన్నుని నామమే విమల ఔషధం. ఆ విష్ణుమూర్తి యొక్క నామము విమల ఔషధం, అది అన్నిటికీ పరమ ఔషధం. చాలా చక్కటి కీర్తన. గురువుగారు ఆ సంకీర్తన ఒక్కసారి విందాం. అన్నిటికీ నిధి పరమౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము. చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము, చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము, మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము, మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము, అన్నిటికీ నిధి పరమౌషధము.
పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము దురిత కర్మముల తొలగించుటకును మురహర పూజే ముఖ్యౌషధము దురిత కర్మముల తొలగించుటకును మురహర పూజే ముఖ్యౌషధము అన్నిటికి నిధి పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికి నిధి పరమౌషధము ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజింపుటే ఔషధము ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజింపుటే ఔషధము కలిగిన శ్రీ వెంకటపతి శరణమే నిలిచిన మాకిది నిత్యౌషధము కలిగిన శ్రీ వెంకటపతి శరణమే నిలిచిన మాకిది నిత్యౌషధము అన్నిటికి నిధి పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికి నిధి పరమౌషధము అన్నిటికి నిధి పరమౌషధము అన్నిటికి నిధి పరమౌషధము మోహన కళ్యాణిలో స్వరపరిచారు. ఇదే రాగంలో మీరు ఇంకా స్వరపరిచారండి? దాదాపు ఒక అరడజను పైన ఉంటాయి మోహన కళ్యాణి రాగంలో నేను చేసినవి. వీటిలో ప్రసిద్ధమైన కూడా ఇటీవల కూడా టీటీడీకి కొన్ని చేశాను. లలిత సంగీత ధోరణిలో ఉన్నాయి. ఇది ఇప్పుడు కొంచెం కచేరీ స్టైల్లో కీర్తనగా పాడుకోవడానికి అనువుగా ఉంది. జానపద సరళిలో కూడా కొన్ని చేశాను. తర్వాత కార్యక్రమాల్లో అన్నీ చెప్తాను. ఇంకా ఈ రాగంలో ఇంకా చేసిన వాటిలో ప్రసిద్ధమైన కీర్తనలలో ఇదే నాకు మతం బాగా ప్రసిద్ధి. ఇదే మోహన కళ్యాణ్ రాగంలో చేశాను. అది కూడా నాకు చాలా ఇష్టమైన కీర్తనలలో అదొకటి. మొత్తం మీద ఇది ఔషధం, అన్నిటికీ ఇది పరమౌషధం. వెన్నుని నామమే విమల ఔషధం. నాకు తెలిసి ఈ మోహన కళ్యాణి రాగం ఆధునికమైంది. ప్రాచీన కాలంలో లేదు ఇది. ప్రాచీన కాలంలో దాకా త్యాగరాజస్వామి కాలంలో కూడా లేదు. వారు కూడా వాడలేదు. సంగీత త్రిమూర్తులు అంటారే, ముగ్గురు వాళ్ళ. ఇది ముత్తయ్య భాగవతారని ఇటీవల ఒక 70-80 సంవత్సరాల క్రితం మైసూర్లో, కర్ణాటక రాష్ట్రంలో ఉండేవారు. ఆయన ముత్తయ్య భాగవతార్ గారు ఈ రాగాన్ని సృష్టించారు. అందులో భువనేశ్వరియ అని ఒక చక్కటి కీర్తన ఆయన అందించారు. చాలా ప్రసిద్ధిది. ఆ రాగంలో ఈ కీర్తనలు చేశాను. అంటే ఇందులో ఎక్కువగా స్వరపరిచారంటారా లేదా తక్కువే స్వరపరిచుంటారు ఈ రాగంలో? అంటే ఒకటి మనకి ఇతర రాగాల్లో స్వరపరిచిన ఎక్కువ పాటలు స్వరపరిచే స్కోప్ కూడా తక్కువే. ఎందుకంటే కళ్యాణి మోహన రెండు మిళితమైన రాగం ఇది. కళ్యాణి పాటికి కళ్యాణి బహుప్రసిద్ధం, మోహన పాటికి మోహన అత్యంత ప్రసిద్ధం కదా. వాటిలోనే పుంఖానుపుంఖాలుగా పాటలు ఉన్నాయి.
కాబట్టి ఈ మోహన కళ్యాణి అని పరిగట్టుకుని చేస్తే తప్ప ఇందులో అంత ప్రత్యేకంగా స్వరపరచడానికి మనసు పారదు. కానీ ఇది కూడా ఒక ప్రసిద్ధమైన రాగమే కాబట్టి ఒక్కొక్కసారి దీంట్లో ప్రయత్నం చేద్దామని చేసిన కీర్తనలే తప్ప వాటిల్లో చేసినంత ఎక్కువగా చేయాలి. గురుగారు ఒక్కసారి మీ నోట ఆ సంకీర్తన విందామండి. అన్నిటికీ నీది పరమౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, వెన్నుని నామమి విమలౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, వెన్నుని నామమి విమలౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, చిత్తశాంతికి ఆహా ఆ చిత్తశాంతికి అనే ఆ అక్షరాలకి ఆ శాంతి అనే పదంలోనే మీరు చాలా శాంతంగా పలుకున్నారు. అది ఈ రాగంలో కుదిరింది. అంటే అనుకోకుండా వచ్చినావు ఇవన్నీ. సాహిత్యానికి భావం కుదరడం. చిత్తశాంతికి శ్రీపతి నామమి హత్తిన నిజ దివ్యౌషధము. అది హత్తిన నిజ దివ్యౌషధం అంటే మనకి సొంతమైనటువంటిది. హత్తుకోవడం అంటే హృదయానికి హత్తుకోవడం అంటే మనం పూర్తిగా స్వీకరించింది, మనకు అనువైనది అని అనే రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధం అంటే ఇంతకు మించి ఇంకేం లేదు. మనం పూర్తిగా ఇది మనది అని హత్తుకోవాలంటే శ్రీపతి నామం ఒకటే. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. ఆ చిత్తజ గురుడు అంటే మన్మధుడికి గురువు అంటే గురువు అంటే సంస్కృతంలో తండ్రి కాబట్టి చిత్తజ గురుడు అంటే శ్రీ మహావిష్ణువు. మొత్తపు బంధ విమోచనం ఈ బంధం ఆ బంధం అని కాదు, అన్ని రకాల బంధాలకి విమోచన మార్గం ఆ మహానుభావుడి స్మరణ నామం అర్చన అంతే, ఇంకా వేరే లేదు. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, వెన్నుని నామమి విమలౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము. చాలా ప్లెజెంట్ గా ఆహ్లాదకరంగా అది అలా భగవంతుడు సంకల్పంతో కుదరాల్సిందే తప్ప మనం ఏదో చేస్తున్నాం మన ప్రజ్ఞ అనుకోకూడదు. ఈ చిత్తజ గురుడు, వెంకటనాథుడు ఇలాంటి పదాలు ఎక్కువగా వాడుతున్నారు కదండి అన్నమయ్య. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన ప్రయోజన ఆశించి వాడతారు. ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రాసస్థానంలో అది కూడా ఒక సన్నివేశానికి భావ ప్రదర్శనకి అనువుగానే కుదురుతుంది. కానీ ప్రధానంగా చెప్పాలంటే అనుకోకుండా ప్రాసస్థానంలోనూ యతి స్థానంలోనూ అవి చేరుతాయి వచ్చి. కేవలం యతుల కోసం ప్రాసల కోసమే వేశారని పెద్దవాళ్ళ విషయంలో మనం అనుకోకూడదు. నాలాంటి పాటు కవిత్వం చేస్తే అప్పుడు యతుల కోసం ప్రాసల కోసం పాకులాట ఉంటుంది. గురుగారు, మీరు అన్నమాచార్య ప్రాజెక్టులో చేరినప్పుడు అప్పుడు ఇంత ప్రచారం లేదు కదండి. కన్నా అన్నమయ్య జన్మించి 600 సంవత్సరాలు అవుతోంది. ఈ సంకీర్తనలు ఎవరి దగ్గర ఉన్నాయి? టీటీడీ వారి దగ్గరే ఉన్నాయి. టీటీడీ అనేది పుట్టి కూడా ఒక 60 ఏళ్ళు అయింది అంతే, 60-70 ఏళ్ళు నాడు. అంతకుముందు టీటీడీ అనే పదం ఎక్కడుంది? తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడుంది? గుడి ఉంది అంతే. అది మహంతులు ఆధీనంలో ఉంది. తత్పూర్వం ఇంకా మరో రకంగా కొంతమంది చేతుల్లో ఉంది.
అలా అర్చకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి ఆ గుడిని నడుపుకొచ్చారు. అంతేగాని దేవస్థానం అని ఒక సంస్థ ఏర్పడింది ఈ మధ్య 60-70 ఏళ్ళ నాడే కదా. అది ఆ సంస్థ ఏర్పడిపోయే ముందు ఒక 80 ఏళ్ల క్రితం మహానుభావుడైనటువంటి ఎపిగ్రఫిస్ట్, చాలా ప్రసిద్ధుడు, త్యాగమూర్తి, ప్రాతస్మరణీయుడు, ధన్యజీవి శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహానుభావులు. ఆయన తన సర్వస్వము పణంగా ఒడ్డి ఈ సంకీర్తనలన్నీ సేకరించి వీటన్నిటినీ పేపరైజ్ చేశారు. అన్ని మొత్తం 14,000 కీర్తనలు రాశారు. సరే, వేరే కారణాలు ఏవో చెబుతారు స్మరించడానికి బాగుండనివి, వాటి వల్ల అవన్నీ పోయినాయి. కానీ బయటికి లాగినవాడు, అన్నమయ్యని లోకానికి అందించినవాడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆ తర్వాత కొంతకాలానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఇవన్నీ అందించడం, ఆ మహానుభావులు యోగి పుంగవులు ఆయన వారి కరకమలాల స్పర్శతో ఈ సంకీర్తనలన్నీ ఒకసారి మళ్ళీ బూజు దులుపుకుని మన దాకా వచ్చే తత్పూర్వం కొంతమంది ప్రయత్నం చేశారు. టీటీడీ పుస్తకాలు కూడా అచ్చు వేసింది, వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు, కానీ పెద్దగా జనంలోకి వెళ్ళలేదు అవి. మళ్ళీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారితో పుంజుకున్నాయి. ఆ తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, అలా తర్వాత ఇక మా గురువు గారైన నేదురు కృష్ణమూర్తి గారు, బాలమురళి కృష్ణ గారు, మల్లిక్, రజనీకాంతరావు గారు, పినాకపాణి గారు, ఇలా పెద్దలందరూ, అందరి కరకమలాల స్పర్శ ఉంది ఈ అన్నమాచార్య సంకీర్తనలకి. వారి వారి శక్తి అనుసారం వారందరూ కూడా మంచి మంచి సంకీర్తనలు స్వరపరిచి జనానికి ఇచ్చారు. అయితే అన్నమాచార్య ప్రాజెక్ట్ అనేది 40 ఏళ్ళ నాడు ఆవిర్భవించినాక ఇక మా పని పొద్దున్న లేస్తే ఇదే కాబట్టి మిగతా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ అన్నమయ్యని కూడా ఒకసారి స్పృశించారు వాళ్ళు. మేము అలా కాదు, ఇక మేము పుట్టిందే ఎందుకు అన్నట్టుగా రంగంలోకి దిగి నిరంతరం అన్నమయ్య గురించే ఆలోచించడం, అన్నమయ్య గురించే ఈ ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచనలతోనే అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ పాటలు స్వరపరుస్తూ నేర్చుకున్నవి పబ్లిక్లో పాడుతూ రికార్డింగ్లు మొదలుపెట్టి అన్నీ ముమ్మరంగా ఒక్కసారి మేము వీటన్నిటిని స్వీకరించాం. కాబట్టి ఒక మహాయజ్ఞంగా ఈ 40 ఏళ్లలో బాగా విస్తృతి చెందినాయి. అందున మొదటి 5 సంవత్సరాలు తర్వాతనే, అంటే 1985, 86 తర్వాత బాగా పుంజుకుంది. తత్పూర్వం చేసినవి ప్రాతిపదికగా ఏర్పడ్డాయి. బాగా జనంలోకి వెళ్ళిపోయింది 86 తర్వాత, 85, 86 తర్వాత. ప్రారంభంలో మీరు కూడా చాలా కష్టపడ్డారు ప్రచార భాగంలో. తప్పదు, ఎవరికైనా తప్పదు. అయితే అవి ఇప్పుడు తలుచుకుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, కష్టం ఏమో అనిపిస్తుంది. అంటే మీరే పరిచయం చేశారు కదా, ఆ ఒక అనుభూతి కూడా. పరిచయం చేయడం కాదు కానీ అది జనంలోకి పెద్దగా వెళ్ళలేదు పాపం. అంతమంది ప్రయత్నం చేసినా సామాన్య జనానికి ఎక్కువ రీచ్ అవ్వలేదు. అన్నమయ్య పాట అని తెలియకుండా 1-2 పాటలు పాడుకునేవాళ్ళు, అంతే, అంతటితో ఆగిపోయింది. మేము ప్రాజెక్ట్ అనేది పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కార్యక్రమాలు, కచేరీల ద్వారా ప్రధానంగా మాకు ట్రైనింగ్ ఇచ్చి, నాకు శోభారాజు గారికి మమ్మల్ని రంగంలోకి దింపి రికార్డింగ్లు అవి మొదలుపెట్టి ఇవన్నీ చేసినాక బాగా వేగంగా పుంజుకుంది. అయితే మీరు స్వరపరిచినప్పుడు ఈ సంకీర్తన రాగిరేకులో మోహన కళ్యాణి అనే రాగం లేకుండానే? రాగిరేకులో మోహన కళ్యాణి లేదు. మోహన కళ్యాణి కాదు, అసలు కళ్యాణి అనే పదమే లేదు. ఆశ్చర్యంగా ఉంటుంది. కళ్యాణి అనే రాగం, ఇంత ప్రసిద్ధి పొందిన కళ్యాణి రాగం ఆ రాగిరేకుల్లో మనకు కనిపించదు, మోహన కనిపించదు. అది గమ్మత్తు. మోహన అన్న పదం కూడా లేదు. అదే నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. ఇంత జగత్ ప్రసిద్ధి పొందిన అత్యంత ప్రాచీన రాగాలలో మోహన్ ఒకటి. అన్ని దేశాలలో ఉంది ఏదో పేరుతో. మన దేశంలో కూడా ఉంటుంది.
కానీ ఈ పేరుతో లేదు, ఆ పేరు రాగిరేకుల్లో లేదు. మోహన లేదు, కళ్యాణి లేదు, మోహన కళ్యాణి అసలే లేదు. ఎందుకంటే మోహన కళ్యాణి మొన్న 100 ఏళ్ల నాడు పుట్టింది కాబట్టి మోహన కళ్యాణి అన్న పేరు. ఇలా ఆ రాగిరేకుల్లో లేని, కనిపించని అనేక రాగాలలో నేను స్వరపరచడం జరిగింది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అంతటి వారు పనిగట్టుకుని రాగిరేకుల రాగాలని పరిశీలించి వాటిల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా రేకులు సూచించిన రాగంలో ఎలాగో అలా కాస్త ఒక చిన్న స్వరూపం మనం అందించగలము అని నమ్మకం కలిగే ఏ రాగాన్ని వదలకుండా ఆయన ప్రయత్నం చేశారు. చేస్తే 85 రాగాలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అది అన్నమాచారుడు వాడాడు అని చెప్పినా కూడా ఆయన 40 రాగాల పైన వాడలేకపోయినారు. అంటే మిగతా 45 రాగాలు అంటే తెలియవు, మనకు అందుబాటులో లేవు, పోయినాయి. ఎట్లా పోయి ఆ రాగాల పేర్లు లేవు, వాటి స్వరూపాలు మనకు తెలియదు. ఒక 40-41 రాగం వరకు మాత్రం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు స్పృశించి ఆ రాగాల్లో సంకీర్తనలు స్వరపరిచి మనకు అందించారు. వాటిలో కూడా మోహన్ లేదు. రాళ్లపల్లి గారు స్వరపరిచిన సంకీర్తనలో మోహన్ లేదు. ఆశ్చర్యం ఏమిటంటే అన్నమయ్య కాకపోతే పోయింది. చిన్న తిరుమలాచార్యుల కాలం నాటికన్నా మోహన అన్న పదం ఆ రాగానికి ఆ పేరుతో ఒక గుర్తింపు ఉంటే చిన్న తిరుమలాచార్యుల కీర్తనలో ఎక్కడన్నా మోహన అనేది కనిపిస్తే బాగుండేది అని అనిపిస్తుంది. మోహన లేదు, కళ్యాణి లేదు. మోహన కళ్యాణి, మోహన కళ్యాణి ఇవన్నీ మనకు తర్వాత అంది వచ్చిన రాగాలు. అయితే వీటన్నిటిలో మోహన మటుకు అత్యంత ప్రాచీన రాగం అని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే తమిళనాట సంగీతం మన ఆంధ్ర సంగీతం కన్నా విభిన్నమైన రూపురేఖలతో బహు ప్రాచీనమైన సంప్రదాయాలతో ఉంది. వాళ్ళు మోహన రాగాన్ని వేరే పణ్ అని పేరు రాగాల్ని పణ్ అంటారు. వాళ్ళు వేరే రచనలు ఈ రాగంలో ఉన్నట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. రాగం మోహన పేరు లేదు కానీ మోహన ఉంది. ఇప్పుడు సూర్యుడు అన్న పేరు మనకు తెలియకపోవచ్చు, కానీ సూర్యుడు ఉంటాడు కదా. నేను ఆ పేరుతో పిలవకపోయినా మనకు ఎప్పటి నుంచో సూర్యుడు ఉన్నాడు. అలాగే మోహన కూడా అత్యంత ప్రాచీనమైన రాగము, కానీ ఆ పేరుతో లేదు. మోహన అన్న పేరు మధ్యలో వచ్చి ఉంటుంది సంగీత త్రిమూర్తుల కాలంలో అని వాళ్ళు ఒక మాట. గురువుగారు, మీ ద్వారా తెలియని చాలా విషయాలను తెలుసుకున్నాం ఈనాటి కార్యక్రమం ద్వారా. అలాగే అన్నమయ్య సంకీర్తనను కూడా మీరు మోహన కళ్యాణిలో స్వరపరిచింది మాకు వినిపించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా అదృష్టం, స్వామి దయ. చూశారు కదండి, ఏ గానము ఇది ఏ రాగము. ఈ కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తన మోహన కళ్యాణి రాగంలో విని ఆనందించాం కదా. తర్వాయి భాగంలో మరో స్వరకర్త స్వరపరిచిన సంకీర్తన విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.